మనం ఇప్పుడు చూసుకున్నట్టుంటే ఇప్పుడు మనకు బైన్సా నిర్మల్ నుంచి ఇంకొక స్టూడెంట్ ఉన్నారు ఇక్కడ మన వెల్నెస్ కోచ్ సర్టిఫికేషన్ కోర్సులో 1 మంత్ కోర్సులో తనకు ఎలా ఉపయోగపడింది ఒకసారి పిలుద్దాము. సో ప్లీజ్ వెల్కమ్ రా ఆ, సహనా రెడ్డి బెజ్జంకి అండ్ డాష్. ఒక్కసారి నిన్ను పరిచయం చేసుకోరా. ఇప్పుడు అంటే మనం ఇక్కడ ఇప్పుడు నేర్చుకునే విషయాలని బట్టి అంటే మనం పోషకాలు అంటే పోషకాల పరంగా ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు, ఆ, ఎలాంటివి తీసుకుంటే మనకి ఎలాంటి జబ్బులు నయం అవుతాయి అన్నది క్లియర్గా నేర్చుకుంటున్నాము. దాన్ని మనము చేస్తున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా వేరే వాళ్ళకు చెప్పి వాళ్ళకు ఆరోగ్యం పరంగా హెల్ప్ చేయొచ్చు సార్. అది మనం నేర్చుకుంటున్నాం కాబట్టి మనం ఎలాంటి న్యూట్రియన్స్ తీసుకుంటే మనము ఎలాంటి ఆ, జబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు అన్న విషయము క్లియర్ అవుతుంది సార్. మనం తీసుకునే పోషకాలు మనల్ని ఆరోగ్యంగా ఖచ్చితంగా నిలబెడతాయి అన్నమాట. అంటే మనకి ఎలాంటి ఇష్యూ ఉండని దాన్ని మనము తగ్గించుకోవచ్చు. ఫస్ట్ మనం తీసుకునే ఆహారము ముఖ్యం అన్నమాట. అది మనకు సంపదతోని ఇప్పుడున్న జనరేషన్లో అది మనకు సంపద కంటే కూడా మన ఆరోగ్యం ఫస్ట్ ముఖ్యం ఉంటే మనము ఏదైనా మనం అనుకున్న క్రమంలో మనం వెళ్ళొచ్చు. ఓకే. మీరు ఇంతకు ముందు ఇటువంటిది ఒక కోర్స్ ఉంటుంది, సర్టిఫికేట్ ఉంటుంది అన్న విషయాన్ని విన్నారు ఎప్పుడైనా? వినలేదు సార్, తెలియాలి. ఓకే. ఇప్పుడు విన్నరు, నేర్చుకుంటున్నారు కూడా. ఈ సర్టిఫికేట్ వల్ల ఒకవేళ సర్టిఫికేట్ మీకు వచ్చింది, మీరు బెటర్ మార్క్స్ పాస్ అయ్యారు అనుకోండి, ఎగ్జాంపుల్ అనుకోండి. ఈ సర్టిఫికేట్ మీ ఇంట్లో కానీ, మీ ఫ్యామిలీలో కానీ, మీ ఫ్రెండ్స్లో కానీ ఎలా ఉపయోగపడుతుంది మీకు? అదే ఇప్పుడు వాళ్ళకి మనం ఈ నాలెడ్జ్ అంతా వాళ్ళకి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మనం ఈ నాలెడ్జ్ అంతా వాళ్ళకి ఇచ్చి వాళ్ళు కూడా కొంతమందికి ఆ, అసలు మనం ఎలాంటి పోషకాలు తీసుకోవాలి, ఆరోగ్యంగా ఎలా ఉండాలి, అన్ని విషయాలు నేర్పించవచ్చు సార్. వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. అలాగే మనకి కొంతమందికి వాళ్ళు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ ఈ సర్టిఫికేట్ తోని వాళ్ళకు కూడా మంచి నాలెడ్జ్ అనేది ఇవ్వచ్చు సార్. ఓకే. ఈ కోర్సును మీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, లేకుంటే ఇంకెవరన్నా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కానీ రికమెండ్ చేస్తే బాగుంటుందా? బాగుంటుందా? ఎందుకు రికమెండ్ చేయాలనుకుంటున్నాం మనం? అది ఇప్పుడు రికమెండ్ చేస్తే వాళ్ళు నేర్చుకునే క్రమంలో మనకి పోషక ఔషధాలు ఇప్పుడు బుక్ ఉంది చూడండి, అది ఖచ్చితంగా నేర్పించవచ్చు వాళ్ళకి. వాళ్ళకి కూడా ఆరోగ్యంగా ఎలా ఉండాలి, వాళ్ళు ఎలాంటి ఫీల్డ్లను ఉండని వాళ్ళు ఫస్ట్ ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళు అనుకున్న ఫీల్డ్లో వాళ్ళు రాణించగలుగుతారు. కాబట్టి ఈ బుక్ను వాళ్ళందరికీ కూడా చదివి చెప్పి వాళ్ళకి నాలెడ్జ్ని అయితే మనము పంచవచ్చు సార్. ఇక్కడ మనము ఒక 3 బుక్స్ గురించి మాట్లాడుతున్నాం. ఒకటి అకాడమిక్ బుక్, అంటే మన శరీర నిర్మాణము. రెండోది వచ్చేసి ప్రాజెక్ట్ వర్క్. మూడోది వచ్చేసి ఈ పోషక ఔషధాలను బుక్ను మనము ఇక్కడ చేస్తున్నాం వేరే. ఈ మూడు మనకు ఫ్యూచర్లో మన ఇంటిని కాపాడుకోవడానికి, మన ఫ్రెండ్స్ రిలేషన్ను ఆరోగ్యం నుంచి దూరం చేయకుండా కాపాడుకోవడానికి ఉపయోగపడతాయా? ఉపయోగపడతాయి సార్. ప్రాజెక్ట్ వర్క్ అనేది అది జరగాల మన ద్వారా, అది ప్రాజెక్ట్ అనేది మనం చేయగలగాలి. దాన్ని నేర్చుకొని మనం చేస్తేనే మనకి నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి మనం వేరే వాళ్ళకి ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాం అన్నట్టు. ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ అంటున్నారు, క్రమశిక్షణ హాజరు ముఖ్యం అంటున్నారు. అంటే మనం ఎంతవరకు చేస్తున్నాం మనమందరము, దానివల్ల మనకేమొచ్చింది, మనం దాన్ని ఏం చెప్పగలుగుతున్నాం అనేది మనం మనం నేర్చుకుంటేనే మనం షేర్ చేయగలం అన్నమాట. కాబట్టి చేసేది కాన్ఫిడెంట్గా ఖచ్చితంగా చేయాలన్నమాట. ఇందులో ఏమేమి ఉంది, సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటున్నారు. సబ్జెక్ట్ నాలెడ్జ్ తీసుకోవడానికి చూడాలి ఫస్ట్ మనం తీసుకుంటే మనం వేరే వాళ్ళకి నేర్పించగలుగుతాము నమ్మకంతో. ఇది మనం ఫస్ట్ ఇవన్నీ చేయగలగాలి మనం ఖచ్చితంగా. అది సూపర్ రా. ఒకవేళ మీరు సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత దీనివల్ల మీకు ఏమి యూజ్ ఉంటుంది అనుకుంటున్నారు? అంటే వాళ్ళకి అంటే నా ద్వారా వచ్చే ఫ్రెండ్స్కి కానీ రిలేషన్కి కానీ సర్టిఫికేట్ని నేను ఇలా ఇలా నేర్చుకొని ఇలా మార్కులు సాధించి ఇట్లా ఇలా అయ్యాను అని కాన్ఫిడెంట్గా అయితే చెప్పగలను సార్. అలాగే అసలు పోషక ఔషధాలు అంటే మన ఒంట్లో ఉన్న జబ్బుల్ని మనం ఏ విధంగా తగ్గించుకోవచ్చు, దాన్ని ఏం తింటే ఏ రకమైన
బెనిఫిట్స్ ఉన్నాయి, ఇవన్నీ క్లారిటీగా మనం చెప్పొచ్చు సార్. ఓకే, సూపర్ రా, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.